హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇగో నేను ఒక రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటనేది మీకు చూపిస్తాను, చూడండి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఇందులో సరిపడా ఆయిల్, తిట్టుకోకండి, కొద్దిగా ఆయిల్ కూరకు పడుతుంది. ఉల్లిపాయలు ఆగాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ పడుతుంది ఈ కూరకు. నీ కూరలు ఏవైనా ఆయిల్ పడుతుంది. ఇప్పుడు ఇందులో నెత్తలు ఫస్ట్ వేపుకుందాం ఫ్రెండ్స్. ఇవి ఇప్పుడు వేగిపోయి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి మనం తీసుకుందాం. మిడిల్ క్లాస్కి ఇంకా లో క్లాస్కి మధ్యలో క్లాస్ మరి. అందువల్ల మరి రిచ్గా నేనేమి చూపించలేను, ఎందుకంటే ఉన్నంతలోనే ఏదో సర్దా మీ అందరితో మాట్లాడినట్టు ఉంటుంది. ఏంటి ఏదో మీ అందరూ కూడా నన్ను చూసినట్టు ఉంటుంది. మీ అందరూ కూడా నాకు ప్రతిదానికి కూడా ఉన్నారు అని ఒక ధైర్యం కోసమే ఇదో పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి ఎందుకంటే ఉల్లిపాయలతో పాటు వేస్తే కొద్దిగా యాడవు. నేనైతే ఇలా వేస్తాను, మరి మీరు ఎలా చేస్తారో నాకు ఇదమ్మా కామెంట్ బాక్స్లో నాకు తెలపండి. ఇదో ఉల్లిపాయలు, ఎందుకంటే కొద్దిగా మరి కూర సరిపోవాలి కదా, 4 మెంబర్స్ కంటే సరిపోవాలి. అందుకని ఏదో వచ్చి రాని ఇంగ్లీష్ మాట్లాడతానండి, మీరేమనుకోకండి. నాకైతే చదువు అయితే లేదు. అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి వ్యవసాయం పనులు అన్నీ చేసుకోవడం వల్ల నన్ను ఏంటంటే ఇంట్లో స్కూల్ అది మానిపించి వండడానికి, ఇంట్లో ఏదో ఆలోచించడానికి, ఇల్లు శుభ్రం చేయడానికి, ఇంట్లో పనులు చేయడం కోసం అలాంటికి నన్ను చదివించుకోలేకపోయారు. అప్పుడున్న పరిస్థితులు అలాగా. అమ్మ నాన్న కూడా ఎక్కడో పనికి వెళ్తే ఆ రోజు స్కూల్ వచ్చి తినేవారు. ఇప్పటికే పరిస్థితి అలాగే ఉందనుకోండి. కాకపోతే తప్పదు, మనిషి జన్మ అన్నాక ప్రతిదానికి అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. ఉల్లిపాయలు వేసుకున్నాం. ఉల్లిపాయలు వేసాను కదా, ఏగుతున్నాయి. ఇందులో కొద్ది సాల్ట్ వేద్దాం, ఎందుకంటే కొద్ది త్వరగా మగ్గిపోతాయని అందరి అభిప్రాయం. మరి నేను కూడా చేయాలి కదా అదే పని, అందుకోసమే నేను చేస్తున్నాను. అది చూద్దాం. ఎక్కువైందంటే సన్నట్టు, తక్కువైతే కలుపుకోవచ్చు, కానీ ఎక్కువైంది అనుకోండి సాల్ట్, మరి ఇంకంతే. ఆ రోజు ఎవరి మొక్కలు చూసామో దేవుడు అనిపించద్ది. ఇంట్లో వాళ్ళు తిట్టిన తిట్లకి అలాగుంటది అనమాట. ఆడవాళ్ళంటే పని చేయడము తప్పదు, మాట కాయడము తప్పదు. అది అయితే నాకు ఒక చెల్లి, మా చెల్లికి 2 పాప బాబు, నాకు ఒక కొడుకు. మా నాన్నగారు లేరు, అమ్మ ఉన్నారు. అమ్మ సపోర్టింగ్ మాకు చాలా ఎక్కువ, ఎందుకంటే అమ్మాయి ఇప్పుడు కూడా మాకు ఓ పక్క మా అమ్మగారే మాకు కాస్తున్నారు దేనికైనా సరే. ఇప్పుడు ఉల్లిపాయలు వేగాయండి. నెక్స్ట్ ఇగో టమాటా వేసుకుందాం. టమాటా వేసాను, కొద్దిగా చిన్నది ఇట్లా కలిస్తే చాలు. ఇంకా ఇవన్నీ వేసేసుకొని కారం వేసి మనం ఇంకా కొంచెం ఉడకనిచ్చుకొని దించుకోవటమే. ఇప్పుడు ఇందులో ఫస్ట్ వేపాను కదండి నెత్తళ్ళు, అవి వేస్తున్నాను. మాది వైజాగ్ కాబట్టి మేము నెత్తళ్ళు అంటాం. మీ వైపు ఏమంటారో మాకు ఒకసారి కామెంట్ బాక్స్లో తెలిపి చెప్పండి. ఇంకో ములంకాడ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇప్పుడు తగ్గ కారం వేసి ఆయిల్ వేయటము, వాటర్ వేసుకోవటమేనండి. ఇగో చూడండి కారం వేస్తాను నేను, ఎందుకంటే కొద్దిగా కారం కొద్దిగా మస్తుగా కారం తిన్నవాళ్ళమే కాబట్టి కొద్దిగా ఎక్కువ వేస్తాను, మరి భయపడకండి. ఇగో 1 2 3 ఇదిగోండి ములంకాడలు నెత్తలు వేసుకున్నాం కదా, ములంకాడలు నెత్తలు వేసాం కదా, ఇట్లా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకుందాం. ఎందుకంటే కారం వేసాం కదా, బాగా కలాలి.
ఏదో మీ అందరిలా చేయలేకపోయినా ఏదో వచ్చిరా అన్నట్టు చేస్తున్నాను నాకు వచ్చిన వంటల్లో నుంచే. మీరందరూ కూడా చూసి లైక్ కొట్టండి, నన్ను కూడా మీలో ఒకదాన్ని చేసుకోండి. ఏదో వచ్చి రానివి నాలాంటి పేర్దానికే మీరు లైక్లు కొట్టాలి అసలు. ఎందుకంటే మీరు డైరెక్ట్ చూస్తే ఓ మీరు ఇలాగ ఉన్నారా అనుకుంటారు. ఇంకో వాటర్ కూడా వేసేస్తున్నానమ్మా, చూడండి. ఇంకో దీనికి తగ్గ వాటర్ వేసుకుందాం. చాలు, మరీ ఎక్కువైతే బాగోదు, అందుకోసం అనేసి. ఇగోటండి నెత్తళ్ళు, ములంకాయలు, కారం వేసేసుకున్నామా, వాటర్ కూడా వేసేసుకున్నామా. మూత పెడదాం. ఉడికాక ఎలాగొచ్చిందో మీకు మళ్ళీ చూపిస్తాం. ఇగో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నెత్తళ్ళు ములంకాయ కూర పెట్టుకున్నాం కదా, ఇక అయిపోయింది. ఒకసారి చూపించండి. ఇక అమ్మ అయిపోయింది. సరే ఆపేసుకుందాం, ఎందుకంటే అందరికి సరిపోవాలి కదా మరి. ఇంకా కూర అయిపోయింది. ఇక అన్నం కూడా ఈలోగా పెట్టేసుకున్నాం కదా. ఇక ఉండండి ఒక్క నిమిషం, కూరది పడింది. ఇక అన్నం కూడా పెట్టేసుకున్నాం కాబట్టి రెండు అయిపోయి ఈ పూటకి. ఇది మధ్యాహ్నం చేసిన వంట వీడియో. మీరందరూ ఏం చేస్తారంటే మంచి లైక్లు కొట్టి కామెంట్ బాక్స్ లో నేను చేసిన రెసిపీ ఎలాగుందని కూడా అది కూడా పెట్టండి. మీ అందరిలో నన్ను కూడా ఒక దానిగా చేర్చుకోండి. ఓకే, బాయ్ బాయ్.